ఈరోజు మనం వెజిటబుల్ పులావ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. వెజిటబుల్ పులావ్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: రైస్ అరకిలో. ముందుగా బియ్యాన్ని కడిగి అరగంట సేపు నానబెట్టుకోవాలి. వెజిటబుల్స్: బీన్స్ 10, బంగాళదుంప 1, క్యారెట్ 2, పచ్చి బఠానీ అరకప్పు, టమాటా 2, ఉల్లిపాయలు 2, పచ్చిమిర్చి 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, మసాలా దినుసులు: యాలుకలు 4, దాల్చిన చెక్క 1 ఇంచు ముక్కలు 2, బిర్యానీ ఆకు 2, జాపత్రి, షాజీరా 1 టీ స్పూన్, లవంగాలు 5, మొగ్గ 1, స్టార్ పువ్వు 1, పెరుగు 1/2 కప్, నెయ్యి 1 టేబుల్ స్పూన్, ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు తగినంత, కొత్తిమీర పుదీనా కొద్దిగా. వెజిటబుల్ పులావ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో ఆయిల్, నెయ్యి వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మసాలా దినుసులు, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా ఫ్రై అయ్యాక వెజిటబుల్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కూరగాయ ముక్కలు కూడా ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి టమాటా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటా కూడా ఇలా ఫ్రై అయ్యాక పెరుగు, కొత్తిమీర పుదీనా వేసి ఒకసారి కలుపుకోవాలి. తరువాత రైస్, వాటర్ పోసుకోవాలి. ఒక గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. తరువాత రైస్కు సరిపడినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు రైస్ను ఉడకనివ్వాలి. ఇలా రైస్ ఉడుకుతున్నప్పుడు ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకోవాలి. రైస్ ఇలా ఎగురుతున్నప్పుడు మూత పెట్టి సిమ్ ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత రైస్ రెడీ అయిపోతుంది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే వెజిటబుల్ పులావ్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.